అమ్మా, నేను నీకు ఒక విషయం చెప్పనా? నిన్న మా యాన్యువల్ డేలో సాంగ్స్, మ్యూజిక్ అన్ని మనుషులు లేకుండా సేమ్ మనుషులు చేసినట్టే చేశారు. దాన్ని ఏదో అంటారమ్మా, మా మేడం చెప్పారు కానీ మర్చిపోయాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI. అవును, గుర్తొచ్చింది, అది AI. మా ఫ్రెండ్స్కి చెప్తా. ఆ పాపకి వాళ్ళ మేడం ఏం చెప్పిందో ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఐడియా తన మైండ్లో ఉంది. కానీ ఆ ఐడియాని తన భాషలో రెఫర్ చేయడానికి యూజ్ చేసే నేమ్ తనకి తెలియదు. తనకి ఆ నేమ్ తెలిసిన తర్వాత తన మైండ్లోని ఐడియాని తన ఫ్రెండ్స్ తోటి ఈజీగా షేర్ చేసుకోగలిగింది. అంటే మన మైండ్లో ఉండే ఐడియాని వేరే వాళ్ళకి షేర్ చేయాలి అంటే మన భాషలో దానికి ఒక పేరు అంటే నేమ్ ఉండాలి. ప్రీవియస్ వీడియోలో మనం క్వాంటిటీ అంటే ఏంటి, నెంబర్ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని క్లియర్గా అర్థం చేసుకున్నాం. క్వాంటిటీ అనేది ఆబ్జెక్ట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యొక్క న్యాచురలీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ అని, ఆ క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి మరియు దానితో వర్క్ చేయడానికి మనిషి తన మైండ్లో డెవలప్ చేసుకున్న ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాని నెంబర్ అని అర్థం చేసుకున్నాం. మరి మనిషి తన మైండ్లో ఉన్న ఆ అబ్స్ట్రాక్ట్ ఐడియా అదే నెంబర్ని వేరే మనిషితోటి ఎలా షేర్ చేసుకున్నాడు? ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎలా చేశాడు, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఎలా చేశాడు, సింగిల్ ఆబ్జెక్ట్, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రిప్రజెంటేషన్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యొక్క క్వాంటిటీని ఎలా తెలుసుకున్నాడు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ రైతు ఒక ఆవును చూశాడు. ఆ ఆవుకి సంబంధించిన ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా అదే నెంబర్ని రైతు తన మనసులో డెవలప్ చేసుకున్నాడు. వేరే ఒకరితో చెప్పేటప్పుడు ఆ రైతు ఆ నెంబర్కి తన భాషలో ఒక నేమ్ పెట్టాడు, అదే నెంబర్ నేమ్. నెంబర్ నేమ్ డెఫినేషన్ చూద్దాం. ఏ నెంబర్ నేమ్ ఈజ్ ద లాంగ్వేజ్ బేస్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నెంబర్. అంటే నెంబర్ నేమ్ అనేది లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఉండే నెంబర్ యొక్క రిప్రజెంటేషన్ అని అర్థం. నెంబర్ నేమ్ ఈజ్ లాంగ్వేజ్ డిపెండెంట్. నెంబర్ నేమ్ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్లో నెంబర్ నేమ్ 1. ఇప్పుడు ఇంకో ఆవు వచ్చింది. మొదటి ఆవుకు సంబంధించిన నెంబర్ నేమ్ 1. మరి ఈ ఇంకో ఆవు, ఇది కూడా ఇండివిజువల్ ఆబ్జెక్ట్ అంటే ఎనదర్ 1. మొదటి ఆవుని విడిగా చూస్తే 1, రెండో ఆవుని కూడా విడిగా చూస్తే 1. మరి ఈ రెండు ఆవుల్ని ఒక కలెక్షన్గా చూస్తే ఆ కలెక్షన్ నెంబర్ నేమ్ ఏంటి? మొదటి ఆవుకున్న నెంబర్ నేమ్ 1. ఇప్పుడు మరో ఆవు వచ్చి చేరింది అంటే 1 ప్లస్ అనదర్ 1, దట్ ఈస్ నథింగ్ బట్ న్యూ నెంబర్ నేమ్, దట్ ఈస్ 2. ఇప్పుడు ఆవుల్ని పక్కన పెట్టి నెంబర్ కాన్సెప్ట్ని మాత్రమే చూద్దాం. 1 అనే నెంబర్ నేమ్ గల ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాంతో మరో ఆబ్జెక్ట్ వచ్చి చేరింది. ఇప్పుడు ఈ కలెక్షన్ యొక్క నెంబర్ నేమ్ 2. ఇప్పుడు మరో ఆబ్జెక్ట్ వచ్చి ఉన్న కలెక్షన్కి చేరింది. ఇప్పుడు కొత్త కలెక్షన్ నెంబర్ నేమ్ 3, అలాగే 4, ఇలా కంటిన్యూ అవుతుంది. 1కి 2కి మధ్య ఉన్న రిలేషన్షిప్ చూద్దాం. 1కి 1 మోర్ వచ్చి కలిస్తే 2 అయింది. ఈ 1 మోర్ అనేదాన్ని సక్సెసర్ రిలేషన్షిప్ బిట్వీన్ 1 అండ్ 2 అని అంటారు. 2ని 1 యొక్క సక్సెసర్ అంటారు. ఇదే రిలేషన్షిప్ 2, 3 మధ్య, 3, 4 మధ్య కూడా ఉంది. ఇప్పుడు సక్సెసర్ డెఫినేషన్ చూద్దాం. ద సక్సెసర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ద నెంబర్ దట్ ఈస్ 1 మోర్ దాన్ దట్ నెంబర్. ఒక నెంబర్ యొక్క సక్సెసర్ అంటే ఆ నెంబర్ కంటే ఒకటి ఎక్కువగా ఉండే నెంబర్. ఇక్కడ ఒక చిన్న నోట్, సక్సెసర్ ఈజ్ ఆల్సో అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా. ఈ నెంబర్ నేమ్ అనేది లాంగ్వేజ్ డిపెండెంట్. 3 లాంగ్వేజెస్ తీసుకున్నట్లయితే సేమ్ నెంబర్కి ఈ 3 డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో 1 అంటే అదే నెంబర్ని తెలుగులో 1 అంటారు, అదే నెంబర్ని హిందీలో 1 అంటారు. అలానే ఇంగ్లీష్లో 2 అంటే అదే నెంబర్ని తెలుగులో 2, హిందీలో 2 అంటారు. అలాగే మిగతా నెంబర్స్కి కూడా తెలుగు, హిందీలో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక నెంబర్ నేమ్ నుండి దాని సక్సెసర్కి ఎలా వెళ్తామో అర్థమైంది. అంటే 1 నుండి 2కి, 2 నుండి 3కి, 3 నుండి 4కి ఇలా కంటిన్యూ అవుతుంది. ప్రతి స్టెప్పులోనూ మనం
ఒక నెంబర్ నేమ్ నుండి దాని వన్ మోర్ నెంబర్ నేమ్కి వెళ్తున్నాం. దీంతో నెంబర్ నేమ్ కాన్సెప్ట్ మనకు ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్గా వచ్చాయి. ఆర్డర్డ్ సీక్వెన్స్ అంటే నెంబర్ నేమ్స్ని డెఫినెట్ ఆర్డర్లో వన్ ఆఫ్టర్ అనదర్గా అరేంజ్ చేయడం. కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది. మన ముందు ఒక కలెక్షన్ ఉంది. ఆ కలెక్షన్లో ఉన్న క్వాంటిటీని ఖచ్చితంగా ఎలా తెలుసుకుంటాం? మన దగ్గర ఇప్పటికే 1, 2, 3, 4 ఇలా ఆర్డర్డ్ నెంబర్ నేమ్ సీక్వెన్స్ ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ నేమ్ సీక్వెన్స్ని కలెక్షన్లోని ఒక్కొక్క యూనిట్తో సిస్టమాటికలీ అసోసియేట్ చేద్దాం. మొదట యూనిట్కి 1, తర్వాత యూనిట్కి 2, తర్వాత యూనిట్కి 3, తర్వాత యూనిట్కి 4 ఇలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ప్రతి యూనిట్కి ఎగ్జాక్ట్లీ 1 నెంబర్ నేమ్ని అసోసియేట్ చేస్తున్నాం. అలాగే ఒక నెంబర్ నేమ్ని 2 యూనిట్స్కి అసోసియేట్ చేయడం లేదు. అంటే ప్రతి యూనిట్కి ఒక నెంబర్ నేమ్. ఈ విధంగా కలెక్షన్లోని ప్రతి ఒక్క యూనిట్కి ఒక నెంబర్ నేమ్ని అసోసియేట్ చేయడాన్ని 1-to-1 కరస్పాండెన్స్ అంటారు. 1-to-1 కరస్పాండెన్స్ డెఫినేషన్ చూద్దాం. 1-to-1 కరస్పాండెన్స్ మీన్స్ మ్యాచింగ్ ఈచ్ యూనిట్ ఇన్ ఏ కలెక్షన్ విత్ ఎగ్జాక్ట్లీ 1 నెంబర్ నేమ్ వితౌట్ స్కిప్పింగ్ ఆర్ రిపీటింగ్ ఏ నెంబర్ నేమ్ ఫర్ అనదర్ యూనిట్. అంటే ఒక కలెక్షన్లోని ఈచ్ యూనిట్ని ఒకే ఒక నెంబర్తో మ్యాచ్ చేయడం, ఏ నెంబర్ నేమ్ని స్కిప్ చేయకుండా వేరే యూనిట్కి రిపీట్ చేయకుండా ఉండటం. ఇదే విధంగా కలెక్షన్లోని ప్రతి యూనిట్కి వరుసగా నెంబర్ నేమ్స్ని అసోసియేట్ చేస్తూ వెళ్తాం. చివరి యూనిట్కి కూడా నెంబర్ నేమ్ అసోసియేట్ చేశాం. కలెక్షన్లోని ప్రతి యూనిట్కి ఒక నెంబర్ నేమ్ వచ్చేసింది. మనం ఏ యూనిట్ని కూడా స్కిప్ చేయలేదు. మరి ఇప్పుడు కలెక్షన్ యొక్క క్వాంటిటీ ఎంత? మీరు సరిగ్గా గమనించినట్లయితే చివరి యూనిట్కి నెంబర్ నేమ్ని అసోసియేట్ చేయడంతో కలెక్షన్ ఎంటీ అయిపోయింది. అంటే ఆ చివరి నెంబర్ నేమ్ అనేది ఆ కలెక్షన్ యొక్క క్వాంటిటీ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్లో 20. మరి కౌంటింగ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చేసిన ప్రాసెస్ అంటే నెంబర్ నేమ్స్ని ప్రతి యూనిట్కి 1-to-1 కరస్పాండెన్స్ ద్వారా అసోసియేట్ చేయడాన్ని కౌంటింగ్ అని అంటారు. కౌంటింగ్ డెఫినేషన్ చూద్దాం. కౌంటింగ్ ఈజ్ ద సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ అసోసియేటింగ్ ఈచ్ యూనిట్ ఆఫ్ కలెక్షన్ 1-to-1 అండ్ ఇన్ ఆర్డర్ విత్ సక్సెసివ్ నెంబర్ నేమ్స్ టు డిటర్మైన్ ద కలెక్షన్స్ కౌంట్. ఇక్కడ సిస్టమాటిక్ ప్రాసెస్ అంటే కన్సిస్టెంట్ స్టెప్ బై స్టెప్ మెథడ్ అని అర్థం. కౌంటింగ్ అంటే ఒక కలెక్షన్లోని ప్రతి యూనిట్కి ఆర్డర్లో 1-to-1గా సక్సెసివ్ నెంబర్ నేమ్తో అసోసియేట్ చేయడం ద్వారా ఆ కలెక్షన్ యొక్క క్వాంటిటీని తెలుసుకునే ప్రాసెస్. సక్సెసర్, కౌంటింగ్ అనేవి 2 డిఫరెంట్ టాపిక్స్. సక్సెసర్ అనేది మనకు 2 నెంబర్స్ మధ్య ఉన్న 1 more అనే రిలేషన్షిప్ని చెప్తుంది. కౌంటింగ్ అనేది ఆ రిలేషన్షిప్ ద్వారా ఏర్పడిన ఆర్డర్డ్ నెంబర్ నేమ్ సీక్వెన్స్ని కలెక్షన్తో 1-to-1గా యూజ్ చేసి దాని క్వాంటిటీని చెప్తుంది. ఇప్పటి వరకు క్వాంటిటీ, నెంబర్ నేమ్, సక్సెసర్ మరియు కౌంటింగ్ గురించి అర్థం చేసుకున్నాం. మనకు ఇంకా ఒక క్వశ్చన్ అలానే ఉండిపోయింది. అదే ఈ సింబల్స్ ఏంటి అని. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ నెంబర్ సిరీస్లోని మిగతా వీడియోస్ కోసం, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన రామేస్టా కాన్సెప్ట్ ల్యాబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.